నిన్న సాయంత్రం రిపబ్లిక్ కన్నడ ఛానల్ తో 2 గంటల ఇంటర్వ్యూలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ లో తన పర్యటన గురించి ప్రస్తావించారు. వైజాగ్ ಪ್ಲಾಂಟ್ ಇವತ್ತು ಆರ್ಐಎನ್ಎಲ್ ಮುಳುಗೆ ಹೋಗಿದೆ, ಅದು ಪ್ರೈವೇಟಿಗೆ ಕೊಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ತೀರ್ಮಾನ ಏನು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. 6,000 ఎకరాల ప్లాంట్తో తాజా సాంకేతికతతో దాని స్థానం మరియు విస్తారత దేశీయ స్టీల్ ప్లాంట్లలో ఇది ఒక ఆభరణమని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో తిరిగి పెట్టుబడి కోసం మరియు ఆర్ఐఎన్ఎల్ కోసం 2 ప్రతిపాదనలను మోడీకి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. వర్కింగ్ క్యాపిటల్ ని పొందేందుకు మరియు ఆర్ఐఎన్ఎల్ కోసం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వెనక్కి తీసుకునేలా మోడీని ఒప్పించగలిగితే కేవలం రెండింతలు పెరిగిన హెచ్ఎంటీ మరియు కేఐఓసీఎల్ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ కోసం తన ప్రయత్నాలను కొనసాగించవచ్చునన్నారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ పాలనలో స్వేచ్ఛా ఆర్థిక విధానాలను అనుసరించి భారీ నష్టాలను చవిచూశాయన్నారు. ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుత పరిస్థితికి ఎగ్జిక్యూటివ్లు మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ల స్థాయిలో నిర్వహణ లోపం మరియు అసమర్థత, మితిమీరిన మానవశక్తి మరియు అన్ని స్థాయిలలో అవినీతి కారణంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే లోపభూయిష్ట విధానాలు, క్యాప్టివ్ గనులను కలిగి ఉండకపోవడం సంస్థ యొక్క వనరులు మరియు ఆదాయాలను హరిస్తున్నాయన్నారు. Don't forget to like, subscribe and share the videos.